హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? గాయత్రి బయటకు పోయింది, ఇంకొక 15 మినిట్స్లో వస్తుంది. అయితే గాయత్రి మీద ఒక ప్రాంక్ చేయాలనుకుంటున్నాము. మెయిన్గా అయితే ఈ గుండె ఎందుకు అయిందంటే మా రిలేషన్లో మా పెద్దమ్మ చనిపోయింది, అందువల్ల గుండె అయింది. ఈరోజు గాయత్రిని సక్సెస్ఫుల్గా ప్రాంక్ చేస్తామా లేదంటే తిట్లు తింటామా, వయసు తన్నులే తింటుందా అనేది తెలియదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ట్రై చేద్దాం. అయితే ఇది సర్ఫ్లో కొంచెం వాటర్ పోతాము, కొంచెం ఓకే సార్, కొంచెం వాటర్ పోసి వేయి సార్. అది ఇంకా కొంచెం ఆగదు. ఇది సర్ఫ్ ప్లస్ పసుపు వేస్తే బ్లడ్ లాగా అవుతుంది, బ్లడ్ కలర్ అవుతుంది. ఇంకా కొంచెం వచ్చిందా రెడ్ కలర్? కొంచెం వేసి ఇది పసుపు పచ్చ అయిందమ్మా. అంటే ఎట్లా పచ్చ కలర్లో ఇదేం పచ్చగా అయింది, రెడ్ కలర్ వచ్చలేదు. ఇది వద్దు, ఇది ఫెయిల్ అయిపోయింది. కుంకుమ వాటర్ వేసుకురా. అంటే సర్ఫ్ ప్లస్ పసుపు వేస్తే రెడ్ కలర్ అవుతుంది, కాకపోతే ఈరోజు ఎందుకు కాలేదు, లైట్ కొంచెమే అమ్మ వాటర్ చాలు. మనకు ఎట్టకేళ్ళకి బ్లడ్ లాగా అనిపించాలా? అయిందా? రెడ్గా అయిందా? లే, జస్ట్ ఇది బయట సైడ్ అమ్మా, నీకు లోపల సైడ్ అంటదు. నేను నీకు అందుకే సెక్యూర్గా అంత పత్తి పెట్టినా కదా. ఇది కొంచెం బ్లడ్ లాగా అనిపిస్తే చాలు. అనిపిస్తుంది కదా రెడ్గా? ఓకే కదా. ఇక బ్యాక్ సైడ్ ఏం పచ్చి కాలేదు. ఇది డబల్ చేయాలి. ఒక్క ఇట్లా పట్టుకో, ఇది ఇట్లా పట్టుకో, ఇక్కడ సైడ్ తీసుకో, ఇక్కడ సైడ్ నుంచి తీసుకో. కరానా ఇట్లా పట్టుకుందా, అట్లనే పట్టుకో. ఇది ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. మరి పెద్దగా అయింది కదా ఇది, ఏం కాలేదు. ఇట్లా పట్టుకో, ఎక్కువ పట్టుకో, ఓకేనా? కంటి కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఓకే, అది కొంచెం అట్లనే పట్టుకున్నాను. ఒక 2 రౌండ్లు చుడితే సెట్ అవుతుంది. అదమ్మా, ఇంకొక రౌండ్ చుట్టి ఇదో లూజ్ ఉంది, అది ఇడు నువ్వు అక్కడ పెట్టాకు, పట్టుకో ఒక షేప్. అమ్మా ఏం జారిపోతలే కదా, ఓకేనా? ఏ మమ్మీ ఎంత ముత్తుకుంటావు. ఇప్పుడు సెట్ చేద్దాం. ఇవతలకి రమ్మా, ఇక్కడ ఇక్కడ ఓకే. ఇది కొంచెం కిందకి, అంటే ఇంత దగ్గర నుంచి కనిపిస్తున్నాను. మంచిగా ఉందమ్మా ఉంటుంది, కానీ ఇది మరీ పైకి హైట్ ఎక్కువైంది. ఇది ఇంత లాంగ్ వచ్చింది డాడీ, హైట్ ఎక్కువైంది. కంటికి కనిపిస్తుందా? కొంచెం ఆ వాటర్ తో ఇట్లా అంటే అది బయటనే కదా ఇట్లా కనిపిస్తుంది. ఒక్క ఇష్టం మరి ఇంత పెద్ద డౌట్ వస్తుంది మా మమ్మీకి. కొంచెం చిన్న కట్టేది ఉండే, కానీ అది ఉండడమే పెద్ద సైజు ఉంది కదా. మమ్మీ అంత కూడా అంత సీన్ లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసి ఏమో టెన్షన్ పడుతుంటుంది. లైట్ కొంచెమే చాలు. దీన్ని కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేయాలి. నీ చేతికి డౌట్ వస్తుంది. నేను చేతులు కడుకుంటా కదా. ఇక
నువ్వు కదలకుండా ఉంటే నేను కరెక్ట్గా రాస్తా. చాలా ఇట్లా ఊకి ఇట్లా పడుకో, నువ్వు కొంచెం ఇట్లా లైట్గా పోసినట్టు పోస్తా. ఇట్లా అది వస్తుంది ఊకి ఇట్లా లైట్గా పడుకో, నేను కొంచెం పోస్తా, జరిగింది. స్ప్రెడ్ అవుతుంది. ఓకే కదలకు కొంచెం ఓకే ఓకే రైట్ చాలు. ఇప్పుడు న్యాచురల్గా ఉంది. ఇక్కడ అమ్మ చూపించు. అయ్యో అందుకే దెబ్బ దెబ్బ తాకింది అనుకుంటావా? ఇంకా కెమెరా సెట్ చేసుకోవాలి. ఇల్లు చిలికేందుకు వేసినామంటే గాయత్రి వస్తే డోర్ కొడుతుంది కదా తెలియడానికి, మేము కెమెరా ఆన్ చేసుకోవడానికి. ఇప్పుడు కెమెరా ప్లేస్ సెట్ చేసుకోవాలి. ఎక్కడ అంటే తనకు డౌట్ రావద్దు. అయితే కెమెరా ఎటు పెట్టబోతున్నాను అంటే ఇక్కడమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ సబ్బులు ఉన్నాయి కదా, ఈ కెమెరా అనేది దీని బ్యాక్ సైడ్ పెడతాను. దీని బ్యాక్ సైడ్ పెడతా కాబట్టి గాయత్రి కనిపించదు. నీకైతే కంఫర్ట్గానే ఉంది కదా. రియల్గా బ్లడ్ మొత్తం తల మొత్తము పగిలి బ్లడ్ జ్యూస్ కారినట్టే కనిపిస్తుంది. ఎంత మొత్తుకుంటాం. ప్లాన్ ఏంటంటే ఈవినింగ్ 6 o'clock వైష్ణవి స్కూల్ నుంచి తీసుకొస్తాను నేను. అయితే ఫుల్ వర్షం పడుతుంది. వర్షంలో బండి స్కిట్ అయ్యి కింద పడ్డాము ఇద్దరము, తలకు దెబ్బ తాకింది. ఇది మేము అనుకుంటున్న టాపిక్. అయితే గాయత్రి అయితే ఫుల్ సీరియస్ అవుతుంది, ఫుల్గా తిట్టేస్తుంది. ఇప్పుడు వైషు నువ్వు కొంచెం యాక్టింగ్ చేయి సరేనా. అదే ఫుల్ నొప్పి ఉన్నట్టు, మమ్మీ చాలా నొప్పి అవుతుంది మమ్మీ అని, డాడీ స్పీడ్గా వచ్చిండు వర్షంలో కింద పడేసిండు అని చెప్పేసి అప్పపు మతి మార్పులాగా ఏదో ఒకటి కొంచెం పిచ్చి పిచ్చిగా వాగుతున్నట్టు. ఓకేనా. కానీ ఫ్రెండ్స్ గాయత్రి అయితే ఫుల్ పిల్లలకి ఏమైనా అయితే అస్సలు ఊరుకుండదు. నన్నైతే ఇంకా ఏమంటారు సుక్కలు చూపిస్తుంది. చూద్దాం ఫస్ట్ ప్రాంక్ చూద్దాం, ఒకవేళ తను ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది. ఓకేనా రెడీయా? నీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంది.